బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, పద్మకాల మహాపద్మకాల సర్పదోషం కూడా ఉంది. మరి దాని ప్రత్యేకత ఏమిటండి? మహాపద్మకాల సర్పదోషంలో తలలో నాలుక అంటే ఇది అందరితో కలివిడే. రెండు సర్పాలు ఒకరు లేకపోతే ఇంకో పనికి వెళ్ళదు, కూడా తోడుండాల్సిందే. ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ఆహారానికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్ళాలి. వాళ్ళిద్దరు జంట. ఇద్దరు జంట. ఇప్పుడు ఇందాక పద్మకాల సర్పదోషం అంటేనేమో ముత్తైదువ అని చెప్పారు. అవును, మహాపద్మకాల సర్పదోషం అంటే జంట. జంట వీళ్ళు ముత్తైదువులు అంటే ఇద్దరు కలిసి వెళ్తారు. ఏ పనికి వెళ్ళి ఇద్దరు వెళ్తారు. వీళ్ళ అనుగ్రహం కానీ కుటుంబం మీద కానీ ఉందనుకోండి, ఆ ఇంట ఎప్పటికీ కూడా సంతానం పట్ల లోటు ఉండదు, తినటానికి లోటు ఉండదు, ఉండటానికి లోటు ఉండదు. ఇది వాళ్ళిద్దరికి సంబంధించింది. వీళ్ళిద్దరూ ఎప్పుడు కనపడతారో తెలుసా మీకు? కరెక్ట్గా సాయంకాలం పూట 4 గంటల అంటే సూర్యాస్తమయం, సంధ్యా సమయం అంటాం. ఆ సంధ్యా సమయంలోనే దర్శనం జరుగుతుంది. అది వాళ్ళిద్దరే కనిపిస్తారు. కానీ మీరు చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఒక్కొక్క నాగుపాముకి ఒక్కొక్క నిర్దిష్టమైన సమయం ఉండటం, ఆ సమయంలో ఆ పాము కనిపిస్తే ఇది ఈ పామే అని మనం నిర్ధారించుకోవటం, అది ఎంత విచిత్రం గురుగారు. ఇది తెలిసినప్పుడు తల్లి ఎవరు కాలసర్పదోషానికి బలెవరు. ఇది తెలియకపోతే ఖచ్చితంగా సర్పం కనపడగానే ముందు చంపేస్తారు. అవును, అది తప్పు. ఎందుకనంటే మిమ్మల్ని ఏం చెయ్యవు, మనం దాన్ని చేస్తేనే కదా మన జోలికి వస్తుంది. గురుచరిత్రలో కూడా చెప్తారు, పాము కనిపిస్తే మనం ఏం అనకూడదు, అవి వస్తాయి, దర్శనం ఇస్తాయి, వెళ్ళిపోతాయి, నమస్కారం చేసుకోండి. కాదు గురుగారు, కొన్ని చోట్ల కూడా పాము కనిపిస్తే గిన్నెతో తెచ్చి పాలు అక్కడ పెట్టి నమస్కారం చేస్తారు, తాగి వెళ్ళిపోతాయి అంటారు. పద్మకాల సర్పాలే అవి. పద్మకాల సర్పదోషాలేనా? దోషం కాదు, పద్మకాల సర్పాలే తాగుతాయి. పద్మకాల సర్పాలే తాగుతాయి పాలు పెడితే. గుడిలో తాగితే తక్షకుడు తాగుతాడు, గుడిలో తాగుతాయి. అలా ఒకదానికి లింక్ ఉంటుంది తల్లి. ఇది అపారమైన. మరి ఇప్పుడు సర్పాలు కోడిగుడ్లు తింటాయా? వాస్తవికంగా అయితే మనం తింటాయని కథల్లోని పుస్తకాల్లోనే. ఒరిజినల్గా తింటాయా? ఒరిజినల్గా అంటే లోపల ఉన్నటువంటి కోడిగుడ్లను బయటికి తీయగలుగుతాయి, తినవు. మరి వీళ్ళు ఎందుకు నివేదన పెడతారు అంటే మనం చెప్పుకుంటూ వచ్చాం కదా తల్లి, పాము గుడ్లు తింటుంది, పక్షి గుడ్లు ఎర్ల గుడ్లు. ఎక్కడైనా సరే అది పగలగొట్టి ఆ పైన ఉన్న సొన మాత్రం తాగేస్తుంది. అక్కడ ఏదైతే ఉందో ఆ ద్రవ్యం తీసేసుకుంటుంది. అంటే కొన్ని విధానాలు ఉన్నాయి తల్లి. ఇప్పుడు అంత డెప్త్ ఇందులో వద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే. సో పద్మకాల సర్ప దోషం, దీనికి సంబంధించి దేవతా సర్పాలు సాయం సంధ్య వేళ కనిపిస్తాయని చెప్పారు. తప్పనిసరిగా. దీనికి సంబంధించి పరిహార మార్గాలు అంటే ఇక్కడ విధానం తెలుసుకోవాలి. మహాపద్మకాల సర్పదోషం అని అంటే మహా అంటే శక్తి, పద్మకాల సర్పదోషం అని అంటే పద్మకాల సర్పం అని అంటే ఒక ముత్తైదువు ఒక యవ్వన స్త్రీని శక్తి స్వరూపం తీసుకుని వెళ్ళి ఆధరణ విధానాలన్నీ నేర్పిస్తుంటుంది. ఎలా ఉండాలి, బ్రతుకు తెరువు ఏంటని. ఇప్పటికీ మనం కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. మా మామ ఎలా ఉండేవారు, మా తాతలు నువ్వేంటారు ఎట్లా ఉన్నావు అని అంటాం. అలాగ తోడు అనమాట ఇదంతా. అది చూపించడం కోసం వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు. ఆహారాన్ని ఎలా వెతుక్కోవాలి, ఎలా ఉండాలి, బయట ఎలా తిరగాలి, ఇవన్నీ కూడా ఆ విధానం ఇద్దరిలోనే అర్థమవుతుంది. అందుకని మహాపద్మకాల సర్పదోషం అనుగ్రహం చాలా గొప్పగా ఉంటుంది. ఎప్పుడైనా సరే 2 సర్పాలు మసకలాడు కూడా మనం చూస్తాం. అది మగది ఆడదైనా 2 ఆడ సర్పాలైనా ఎప్పుడైనా సరే మన కళ్ళెదురుంటే 2 సర్పాలు అలా కనిపించినప్పుడు నమస్కారం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి తప్ప అక్కడ ఉండి వీడియోలు తీయడం ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఒకటి శక్తి, ఒకటి ముక్తి, ఈ 2 కూడా కదలికల్లో మనం ఎప్పుడు చూడకూడదు. అలాగే ఈ మహాపద్మకాల సర్పదోషంలో ఒక్కొక్కసారి మనకంట మగ ఆడ 2 కనపడతాయి. దీన్ని కూడా మహాపద్మకాల సర్పమే అని అంటాం. ఇప్పుడు దోషం ఎలా వస్తుంది అని అంటే దాన్ని చూడటం, దాన్ని వీడియో తీయడం, 10 మందికి పంపడం, 10 మంది మళ్ళీ దాన్ని చూడటం, లేకపోతే వాటిని కొట్టడం, వాటి మీద ఏదైనా గుడ్డ వేయడం, ఇవన్నీ కూడా చేయటం వల్ల ఆ దోషాలన్నీ మనం పట్టుకోవాలి. ఇప్పుడు ఎంతమంది చూసారో అంతమందికి దోషం వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు మీతో పాటు ఇంకొకరు ఎవరైనా అలా నడుచుకుంటూ వెళ్తున్నారు, అటుపక్కన ఉన్నవాళ్ళు ఇటుపక్కన ఉన్నవాళ్ళు మిమ్మల్ని కామెంట్ చేశారనుకోండి, మీరు స్పందిస్తారా? స్పందిస్తారు. మన మనసును తాకుతుంది కదా, వాళ్ళు ఏంటి ఎలా అన్నారు అనే భావం కాసేపు ఉంటుంది. ఆ దృష్టి సర్పం మీద ఎప్పుడు పడకూడదు. అయ్యో ఇది బాగుంది, ఫోటో తీద్దాం, ఇలా ఉంది అని ఎప్పుడు అనుకో, అది దైవ సంకల్పం. అది వదిలేసేయాలి తప్ప వాటి జోడికి ఎప్పుడు వెళ్ళకూడదు. అందుకని మహాపద్మకాల సర్పదోషం అనుగ్రహం
ఎవరైతే అలా చూసి వెళ్ళిపోతారో, వాడి జోలికి ఎవరైతే వెళ్ళకుండా ఉంటారో వాళ్ళకి ఎలాంటి యోగం పడుతుందో తెలుసా తల్లి? వారు ఎక్కడ కాలు పెడితే అక్కడ బంగారం. అప్పటి వరకు సర్వనాశనం అయిపోతుంది అనుకున్న వ్యాపారం అనుకోకుండా 11 రోజుల్లో మంచి కీర్తి వచ్చేస్తుంటుంది. అంత యోగం ఎలా గురుగారు వస్తుంది? ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళిన తర్వాత మన గ్రహస్థితి చాలా ఇబ్బంది పెడుతుంటుంది. దీన్ని ఏదో ఒకటి చేద్దాం, ఫోటో తీద్దాం, వీడియో తీద్దాం, అక్కడే నిలబడి చూద్దాం, ఇలాంటి లక్షణాలన్నీ వస్తాయి. ఇప్పుడు మీరు ఇంకొక ఇద్దరు కలిసి వెళ్తున్నారు అనుకోండి, మిమ్మల్ని తదేకంగా ఒక వ్యక్తి చూస్తున్నాడు అనుకోండి, మీకు అసౌకర్యమో కదా? ఇది కూడా అలాంటిదే. అందుకని ఒక శక్తి, ఒక ముక్తి, ఈ 2 శక్తులు మనకు దర్శనం ఇచ్చినప్పుడు మహాపద్మకాల సర్పదోషంలో ఆ యోగం కానీ పడితే విశేషమైన, మనం అంటుంటాం అరే మొన్నటి వరకు ఏం లేదురా, ఒక సంవత్సరం దిద్దడికి భలే సంపాదించుకోవడం, మంచి రాజు బాగా వచ్చాడంటే వీళ్ళు పూర్వీకులు ఎక్కడో ఈ పుణ్యాది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకవేళ ఇతను కానీ పొరపాటు చేస్తే మళ్ళీ పతనమే. అందుకని ఎప్పుడూ కూడా దైవ సంకల్పంలో, దైవ సర్పాలలో ఈ కాలసర్ప యోగం పట్టాలి అని అంటే అలా ఉంటుంది. మరి ఈ దోషం అంటే వీటిని పొరపాట్లు చేశారు కాబట్టి దీన్ని నివృత్తి చేసుకోవాలంటే ఎలాగా అని అంటే వీళ్ళు నాగశిల ప్రతిష్ఠ చేయాలి. మీరు నాగశిల ప్రతిష్ఠ చేసేయండి. సర్పదోషం ఉందంటే ఏ సర్పదోషానికి చేయాలి, ఎవరికి చేయాలి? సాధారణంగా సంతానం లేని వాళ్ళని ఎక్కువగా ఆయన ఉన్నారు, ఇంకా ఉన్నారు, వారిలో వస్తారు వాళ్ళు. అంటే యూజువల్ గా దేవాలయాల్లో సంతానం లేదు అంటే చాలు ప్రతిష్ఠ చెయ్యండి అని చెప్తూ ఉంటారు. దానికి కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి తల్లి, దానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. కేవలం నాగశిల ప్రతిష్ఠ చేస్తేనే సంతానం అని కాదు, దానికి కూడా విధానాలు ఉన్నాయి. ఇది తల్లి. గురుగారు, మహాపద్మకాల సర్ప దోష నివారణకు ఏం చేయాలంటారు? మహాపద్మకాల సర్పదోషానికి నివారణకు తల్లి ముత్తైదువులుగా మనము ఒక 11 మందికి వాయినాలు ఇవ్వాలి. ఇస్తే పద్మకాల సర్పదోషం పోతుంది. ఒక్కసారే సరిపోతుంది? ఒక్కసారి 11 మంది. మీ జీవితకాలంలో ఎప్పుడైనా మీ మనసుకు అనిపించినప్పుడు అలాగనుకుని మీరు ప్రత్యేకించుకుని ఏదైనా శుభకార్యం ఇంట్లో చేసుకుంటూ ముత్తైదుని తీసుకొచ్చి ఇచ్చేది పరిగణలోకి రాదు. సపరేట్గా ప్రత్యేకించి మీ మనసు పుట్టాలి, మీకు మీరుగా సిద్ధమయ్యి మీకు తోడుగా ఇంకొక వ్యక్తి పక్కన ఉండాలి. వాళ్ళు జంట కాబట్టి ఆ జంటగా ఉండి వారితో ఇప్పించడం కానీ జరగాలి. అందుకని చాలా చోట్ల ఏం చెప్తాము, మహాపద్మకాల సర్పదోషం కానీ వెంటాడుతున్నటువంటి గృహాల్లో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీ పిల్లలతో కానీ తోబుట్టువులతో కానీ మీరు ఆడబడుచులతో కానీ పెద్దవారై ఉంటే వాయనాలు ఇప్పించండి అమ్మ మోక్షం. ఇప్పటికీ మనం ఆచారాల్లో చూస్తుంటాం, ఇస్తుంటారు. ఎందుకు ఇస్తారంటే ఈ మహాపద్మకాల సర్ప యొక్క యోగం అది. గురుగారి, వాయనం అంటే ఏమి ఇవ్వాలి అంటే చాటల వాయనమా, లేకపోతే మనకు పూర్ణాలా, లేకపోతే ఏమి ఇవ్వాలంటే? తినుబండారాలు ఉండవు తల్లి. వాయనంలో ఎప్పుడైనా సరే సర్పదోషానికి ఇచ్చేటువంటి వాయనం అని అంటే చీర, రవిక, గాజులు, పువ్వులు. ఒక ముత్తైదుకి ఏమిస్తాం, అవన్నీ ఉంటాయి అందులో. అవన్నీ వారికి ఇచ్చి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకుంటే చాలు, అంతే. For more videos like this, subscribe Big TV channel.